ధీరజ్, సాగర్, చందు వాళ్ళు సేనాపతితో గొడవ పెడుతూ ఉంటారు. నీ కొడుకు ఎక్కడ్రా, నీ కొడుకుని పిలువు, నీ కొడుకే మా చెల్లిని తీసుకుని వెళ్ళాడు అని అరుస్తూ ఉంటారు. ఇంకా అక్కడ రామరాజు, వేదవతి వాళ్ళు కూడా అందరూ అక్కడే ఉంటారు. ఇంకా ఇంతకీ నా కొడుకు ఎందుకు తీసుకెళ్తాడు, మీరు ఎందుకు అనవసరంగా మా మీద అబండాలు వేస్తున్నారు, మీ కూతురు ఎవరితో లేచిపోయిందో మాకేం తెలుసు అని సేనాపతి అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి విశ్వ చేతికి మల్లెపూలు చుట్టుకొని చాలా స్టైల్గా దిగుతూ ఉంటాడు. ఇంకా అలా అందరూ విశ్వాన్ని చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా విశ్వ అక్కడికి వచ్చి నీ రాగానే ఇంకా ధీరజ్, సాగర్ వాళ్ళు విశ్వ మీద కొట్టడానికి ఎగబడుతూ ఉంటారు. ఇంకా అందరినీ ఆపి నీ చెల్లెలు రాత్రంతా నాతోనే గడిపింది అని చాలా సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు. దానికి ఇంకా ధీరజ్ వాళ్ళకి చాలా కోపం వచ్చి విశ్వాన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అందరినీ అలా ఆపి ఏం చేస్తారు, నన్ను కొడతారా, మీ చెల్లెలు ఇప్పుడు నాతో గడిపింది, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇప్పుడు రామరాజు మొహం చూడాలి నేను అని చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు విశ్వ. ఇంకా ఇదంతా చూస్తూ ప్రభావతి నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏంట్రా మా చెల్లెలు నీతో ఉండడం ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటే, నా కూతురు ఎలాంటి తప్పు చెయ్యదు, నా కూతురు బంగారం, నా కూతురు గురించి నాకు తెలుసు అని రామరాజు కూడా చాలా ఎమోషనల్గా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అమూల్య కారులో నుండి దిగి వస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్, సాగర్ వాళ్ళు విశ్వాన్ని కొట్టబోతూ ఉంటే, ఆగండి, నా భర్త మీద చెయ్యి వేయడానికి వీల్లేదు అని అమూల్య అక్కడికి వచ్చి, నా మెడలో తాళి కట్టాడు విశ్వ, నేను విశ్వ భార్యని అని చెప్తూ ఉంటుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. విశ్వ, ప్రభావతి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అదేంటి, నేను తాళి కట్టలేదు కదా, ఇదేం ట్విస్ట్, ఇది ఇలా మాట్లాడుతుంది ఏంటి అని విశ్వ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నా భర్త మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను అని అమూల్య వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా దాంతో అందరూ అలా ఆగిపోయి చూస్తూ ఉంటారు.